తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. యోగ్యత లేదనుచున్నాను వారే ఇంటి నుండి వెలివేసి తిరొకనాడయ్యా. ఏ యోగ్యత లేదనుచున్నాను వారే ఇంటి నుండి వెలివేసి తిరొకనాడయ్యా. రోగముతో రోదిస్తూ వేదన పడుచున్నను అవహేళన చేసి తిరి బంధువులయ్యా. రోగముతో రోదిస్తూ వేదన పడుచున్నను అవహేళన చేసి తిరి బంధువులయ్యా. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి నా పరమ వైద్యుడ నీవయ్యా. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి నా పరమ వైద్యుడ నీవయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. మంచి లేని నన్ను మంచిగా ప్రేమించి నీ ఇంటికి చేర్చితివి నాడయ్యా. ఏ మంచి లేని నన్ను మంచిగా ప్రేమించి నీ ఇంటికి చేర్చితివి నాడయ్యా. జ్ఞానము ఐశ్వర్యమును ఇచ్చితివయ్యా. మనిషిగా నిలిపితివి మనుగడనిచ్చి. జ్ఞానము ఐశ్వర్యమును ఇచ్చితివయ్యా. మనిషిగా నిలిపితివి మనుగడనిచ్చి. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి నా మంచి కాపరి నీవయ్యా. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి నా మంచి కాపరి నీవయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా
మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం ఎంత శ్రేష్టమైనదో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదాలు ఏమిటో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటో ఈ ఎపిసోడ్లో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో లేఖనాల వెలుగులో ధ్యానం చేద్దాం. దేవునితో మనం కలిగి ఉన్న సహవాసంలో, ఆయన ప్రేమలో మనం స్థిరంగా కొనసాగడానికి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడము అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. దేవునికి భయపడడం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అనేది మనకు ప్రతికూలమైన విషయం కాదు. ఇది మనకు అనుకూలమైన ఆశీర్వాదకరమైన సంగతి. చాలామంది దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అంటే ఈ లోకంలో చాలా కష్టమైన విషయంగా భావిస్తూ ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ప్రస్తుత సమాజంలో పాపము పెరిగిపోతున్న పరిస్థితుల్లో మనుషులు దేవుని యందు భయభక్తులు లేకుండా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్న పరిస్థితులలో మనకిది కష్టమైన సంగతి, ప్రతికూలమైన విషయం అనిపించిన, లేఖనాలలో వ్రాయబడిన వాస్తవాలను పరిశీలిస్తే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం మనకు ఆశీర్వాదకరమైన సంగతే కానీ ఇది మనకు ప్రతికూలమైన విషయం కాదు. ఆదికాండం 42వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, తాను దేవునికి భయపడేవాడనని యోసేపు ప్రకటించుకున్నాడు. తన మాదిరిని చూపించాడు. అందుచేత అతడు తన సహోదరుల హృదయాలను గెలుచుకున్నాడు. ఆ సమయానికి యోసేపు తన అన్నల మీద ప్రతీకారం తీర్చుకునే స్థాయిలో ఉన్నప్పటికీ తాను దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు గనుక ప్రతీకారం తీర్చుకోకుండా దేవుని ప్రేమనే తన సహోదరుల పట్ల చూపించాడు. ఫరో చక్రవర్తి ఇచ్చిన ఆజ్ఞకు భయపడకుండా ఐగుప్తు మంత్రసానులు హెబ్రీ మగ శిశువులను బ్రతకనిచ్చారు. వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఆ పని చేశారని లేఖనాల్లో రాయబడింది. వారు చంపగలిగి ఉండి కూడా ఆ శిశువులను బ్రతకనిచ్చారు. కారణం వారిలో ఉన్న దైవిక భయం. కాబట్టి ఈ సంఘటనలు మనకేం చెప్తున్నాయంటే, దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉండడం ద్వారా సహజంగా మనలో ఉన్న పాపపు స్వభావాన్ని మనం జయించగలుగుతాం. పాపపు ప్రేరేపణలు సమాజంలో నుండి మనకు కలిగినప్పుడు వాటిని మనం అడ్డుకోగలుగుతాం. అందువలన దేవుని యందు భయభక్తులు కలిగి ఒక వ్యక్తి జీవించడం అన్ని విధాలుగా ఆ వ్యక్తికి ఆశీర్వాదకరమైన సంగతి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు చదువుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు
యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతిగల వారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. చదివిన ఈ లేఖనంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని గూర్చి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి పట్ల దేవునికి ఉన్న స్పందనను గూర్చి 6 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఏమిటవి? మొదటి విషయం, దేవుని యందు భయభక్తులు గలవారు భక్తియుతమైన సంభాషణ చేస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి మాటలు దైవ భయము కలిగిన వారి మాటలుగా ఉంటాయి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి మాటలు దేవుని యందు భయభక్తులు కలిగిన వారి జీవితాన్ని ప్రదర్శిస్తాయి. వారి మాటలలో అసభ్యత, అశ్లీలత, వారి మాటలలో కాఠిన్యం, వారి మాటలలో భక్తిహీనత కనిపించదు. వారి మాటలలో దేవుని పట్ల వారికున్న విధేయత, దేవుని పట్ల వారికున్న ప్రేమ, పవిత్రత, ఎదుటి వారి హృదయాలను ఆదరించగలిగిన దైవికమైన కృపాసహితమైన సంభాషణ కనబడుతుంది. రెండవ లక్షణం, దేవుని యందు భయభక్తులు గల వారి సంభాషణను దేవుడు శ్రద్ధగా ఆలకిస్తాడు. తన యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు వారి మాటలు వింటాడు. కాబట్టి ఈ జ్ఞానం దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఉంటుంది. అందుచేత వారి మాటలు జాగ్రత్తగా, ఆశీర్వాదకరంగా, పరిమితమైనవిగా, వారి మాటలు దేవునికి మహిమను తెచ్చేవిగా ఉంటాయి. తన యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటుంటే దేవుడు ఆలకిస్తాడు అని వాక్యంలో రాయబడితే, మరి తన యందు భయభక్తులు కలిగిన వారు హృదయపూర్వకంగా ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు, వారు ఆయనకు ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు వారి ప్రార్థనను ఆలకిస్తాడు. మూడవ విషయం, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరించే వారి గురించి ఆయన తన సముఖములో ఉన్న గ్రంథములో లిఖింప చేస్తాడు. దేవుని సన్నిధిలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో తన యందు భయభక్తులు కలిగిన వారి క్రియలను, వారి మాటలను, వారి ప్రవర్తన అంతటిని ఆయన వ్రాసి ఉంచుతాడు. భక్తి కలిగిన వారి క్రియలను ఆయన జ్ఞాపకార్థంగా తన గ్రంథంలో లిఖింప చేస్తాడు. ఫలితంగా వారి నీతి క్రియలను బట్టి వారికి ఇవ్వవలసిన ఆశీర్వాదాలను తగిన కాలమందు దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. నాలుగవ సంగతి, దేవుని యందు భయభక్తులు గల వారిని దేవుడు తన స్వకీయ సంపాద్యంగా పరిగణిస్తాడు. తన యందు భయభక్తులు కలిగిన వారిని ఎవరో పరాయి వారిగా దేవుడు చూడడు. స్వయంగా తన ఆస్తిగా, తన స్వంత బిడ్డలుగా
దేవుడు పరిగణిస్తాడు. అంటే వారు దేవుని పిల్లలు, దేవుని సంబంధులు. దేవునికి వారికి మధ్య ఏ విధమైన ఎడబాటు ఉండదు. వారెవరో దేవునికి బాగా తెలుసు. తమ దేవుడు ఎవరో దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి కూడా బాగుగా తెలుసు. 5వ సంగతి, తన యందు భయభక్తులు గల వారి పట్ల దేవుడు అధికమైన కృపను చూపిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాడు. ఈ ఆశీర్వాదాలన్నిటిలోకెల్లా ఆయన కృపను పొందడమే నిజమైన శ్రేష్టమైన ఆశీర్వాదం. దేవుని కృపను పొందకుండా, దేవుని కృపకు నోచుకోకుండా భూమి మీద ఏ మనుష్యుడు ఆయన ఆశీర్వాదాలను పొందుకోలేడు. దేవుని కృపను పొందిన తరువాతనే మిగిలిన దీవెనలకు మనుషులు పాత్రులవుతారు. పాపి అయిన మనుష్యుడు దేవుని కృపను పొందడం ద్వారా, తన హృదయములో నుండి విశ్వాసాన్ని వ్యక్తం చేయటం ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడడం ద్వారా రక్షణ పొందినవాడవుతాడు. అలా రక్షించబడిన వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు కృప వెంబడి కృపను పొందుకుంటాడు. దేవుని కృపను అనుభవిస్తూ ఇహపర దీవెనలను సమృద్ధిగా పొందుకుంటారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చెడ్డవారికి, దుర్మార్గులకు వేరుగా ఉంటారు. వారు కలిగి ఉన్న దేవుని యందలి భయభక్తులు కలిగిన జీవితం, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దేవుని మూలంగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు గనుక వారిప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని ముఖాన్ని ధైర్యంగా చూడగలరు. వారి చేసే ప్రార్థనలో, వారి యొక్క విశ్వాస క్రమంలో, వారి ఆధ్యాత్మిక జీవితంలో వారికి ఒక నిశ్చయత, ఒక నిబ్బరం ఉంటాయి. ఒకప్పుడు దేవుని యందు భయభక్తులు లేనప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినా, ప్రార్థన చేసినా వారి లోపల ఒక రకమైన అపరాధ భావం, అధైర్యం. దేవుడు నా మనవి వింటాడో లేదో, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడో లేదో అనే ఒక సందేహాన్ని కలుగచేసే స్థితి వారికి ఉంటుంది. కానీ ఇప్పుడైతే నేను నా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను గనుక, ఆయన చెప్పినట్లుగా పాపానికి, దుష్టత్వానికి నేను దూరంగా బ్రతుకుతున్నాను గనుక, ఆయనకు లోబడి నేను జీవిస్తున్నాను గనుక నా మనవి ఆయన వింటాడు. నేను దేవుని బిడ్డను గనుక నాకు దేవుని సన్నిధి ఎప్పుడూ తోడుగానే ఉంటుంది అనే నిశ్చయత, ధైర్యము, ప్రత్యేకత వారికి ఉంటుంది. దేవుని యందు నిజమైన భయభక్తులు కలిగిన వారి జీవితాలను మనం చూసినప్పుడు దేవుని పిల్లలు ఎవరో, నిజంగా దేవుని సేవించేవారెవరో, నిజముగా దేవునిని సేవించని వారెవరో స్పష్టంగా గుర్తించగలుగుతాము. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ఈ వచనంలో 2 రకాల మనుషులు కనబడుతున్నారు. ఒకరు దేవుని యందు భయభక్తులు కలిగిన జ్ఞానులు. 2వ రకం మనుషులు దేవుని యందు భయభక్తులు లేకుండా జీవించే మూర్ఖులు. కేవలం తమ సొంత జ్ఞానాన్ని, ఈ లౌకికమైన విషయాలను ఆధారం చేసుకొని బ్రతికే మనుషులు. ఇదే విభజన,
ఇదే వర్గీకరణ క్రొత్త నిబంధన ప్రకారం మనం పరిశీలన చేస్తే విశ్వాసులు, అవిశ్వాసులు, రక్షణ పొందినవారు, రక్షణ పొందనివారు, రక్షింపబడి పరలోకానికి చేరుకునేవారు, రక్షణను తృణీకరించి నరకానికి వెళ్ళిపోయేవారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉంటారు. వ్రాయబడిన పరిశుద్ధ గ్రంథములో ఉన్న సత్యాలను గ్రహించిన వారై ఉంటారు. వారు దేవుని పిల్లలుగా పవిత్రంగా, నీతిగా, భక్తిగా బ్రతుకుతారు. దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవునిని ప్రేమించడం, దేవునికి లోబడి జీవించడం, దేవుని ఎడల నిరంతరం గౌరవప్రదమైన ఆరాధనాపూర్వకమైన హృదయాన్ని కలిగి ఉండడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. దేవునికి భయపడడం అంటే నీవు చేసిన పాపానికి ఎక్కడ నరక శిక్ష వచ్చి పడుతుందో, దేవుడు నిన్ను నశింపచేస్తాడో అనే భయం మాత్రమే కాదు. దేవుని యందు భయము అంటే చాలామంది ఈ విధంగానే భ్రమపడతారు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు శిక్షిస్తాడు, దేవుడు పాపాలకు తగిన శిక్ష విధిస్తాడు అన్నది వాస్తవమే. కానీ కేవలం ఆ ఒక్క కోణంలోనే దేవునికి భయపడడం నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం కాదు. రక్షణ లేని వాళ్ళు, అవిశ్వాసులైన వారు కూడా ఈ విధమైన భయాన్ని కలిగి ఉంటారు. కానీ దేవుని పిల్లలు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులు ఈ విధమైన భయముతో కాకుండా దేవుని పట్ల ప్రేమతో కూడిన భయాన్ని కలిగి ఉంటారు. విశ్వాసులైన దేవుని పిల్లలు కేవలం శరీర సంబంధమైన భయముతో కాకుండా దేవుని యందు వారి హృదయములో ఉన్న ప్రేమ, విశ్వాసము, విధేయతతో కూడిన భక్తితో ఆయనకు భయపడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవునికి అన్ని విషయాలలో వాక్యానుసారంగా విధేయత చూపిస్తూ లోబడి బ్రతకటమే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టుతుంది. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం, దేవునికి భయపడడం అనేది దేవునికి మనల్ని ఇంకా దగ్గరగా తీసుకొని వెళుతుంది తప్ప దేవునికి దూరంగా పారిపోయేలా చేయదు. దేవుని భయము అనేది ఆయన నుండి మనం దూరంగా పారిపోయి దాగుకునేలా చేసేది కాదు. ఆయనను సంతోషపెట్టాలి అనే పరిశుద్ధమైన ఆశతో హృదయపూర్వకంగా మనం ఆయనకు దగ్గరయ్యేలా చేసేదే నిజమైన దైవిక భయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. దేవునికి భయపడడం అనేది పాపానికి, చెడ్డవాటికి దూరంగా బ్రతకటం. పాపం చెయ్యలేము, చేయము అని దీని భావం కాదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం, హృదయంలో దేవుని భయము ఉండడం పాపానికి, చెడ్డవాటికి మనల్ని దూరంగా ఉంచుతుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వాక్యం కూడా
ఇదే సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. మనం దేవునికి భయపడాలని, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి నేను బ్రతకాలి అని మనిషి కోరుకోవడం కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి మనిషి బ్రతకాలి అని దేవుడే కోరుకుంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వాక్యం. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికుండిన మేలు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అనేది మనుషులు వారి తరం వెంబడి తరం అనుసరించాలి అని దేవుడే కోరుకుంటున్నాడు. తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, వారి పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, వారి పిల్లల పిల్లలు తరం వెంబడి తరం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని స్వయంగా దేవుడే కోరుకుంటున్నాడు. మనం దేవునికి భయపడి జీవించినప్పుడు దాని ఫలితం మన జీవితంలో ఎలా ఉంటుంది? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాలు ఏమిటి? మనకు కలిగే ఫలితాలు ఏమిటి? మనం అనుభవించే దీవెనలు ఏమిటి? ఇది కూడా దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తోంది. మొదటి ఫలితం, పాపం నుండి వైదొలిగి పరిశుద్ధంగా జీవిస్తాం. మన వస్త్రధారణ, మన స్నేహాలు, మన సంబంధాలు, మనం వెళుతున్న స్థలాలు, మనం కోరుకుంటున్న సౌలభ్యాలు, సౌకర్యాలు, మనం ఉపయోగిస్తున్న ధనం, మనం కలిగి ఉన్న వనరులు, మన స్నేహాలు, మనం చదివే పుస్తకాలు, మనం ఆలోచించే విధానం, వీటన్నిటితో సహా మన జీవిత విధానమే మారిపోతుంది. రెండవ ఫలితం, మనము సంపూర్ణమైన నిశ్చయతను పొందుకుంటాం. మనకు లోతైన నిశ్చయత, నిబ్బరం, దేవుని పట్ల విశ్వాసం మన హృదయంలో కలుగుతాయి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26, 27 వచనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణపాశములలో నుండి విడిపించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలుగును. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారి జీవితానికి భద్రత ఉంటుంది, కాపుదల ఉంటుంది. వారి పిల్లల పిల్లల తరం దేవుని దీవెనలు పొందుకునే అవకాశం ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారికి శ్రమలు వచ్చినప్పుడు దేవుడు వారిని విడిపిస్తాడు అనే నిశ్చయత వాళ్ళకు ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారికి అవసరతలు వచ్చినప్పుడు దేవుడు వారి అవసరాలను తీరుస్తాడు అనే నమ్మిక ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారికి ఏ పరిస్థితిలోనైనా వారికి దేవుని పట్ల ప్రగాఢమైన విశ్వాసం ఉంటుంది. దేవుని నుండి వారికి తప్పకుండా ఆదరణ, సహాయము, సమృద్ధి లభిస్తాయి.